జిల్లాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు నీ మాట నమ్మి మిత్తికి తెచ్చి బ్యాంకులలో 2 లక్షల పైన ఉన్న డబ్బు కడితే ఇవాళకి ఒక్క రైతు కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపున్నోళ్ళు కూడా చాలా మంది ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక చాలా మందికి రుణమాఫీ కాలేదు. మిత్తిల మీద పడ్డాయి. నువ్వు డిసెంబర్ 7 తారీఖు దాకానే మిత్తి మీద లెక్క పెట్టినావు. ఏడాది ఆలస్యంగా రుణమాఫీ చేసి ఏడాది మిత్తిలు రైతులతో కట్టించినావు. నువ్వు ఇవాళ రుణమాఫీ ఆలస్యం చేసింది నువ్వు. ఏ రోజు రుణమాఫీ చేస్తే ఆ రోజు దాకా మిత్తి కట్టిస్తావా? డిసెంబర్ 7 తారీఖుకే లెక్క పెడతావా? డిసెంబర్ 7, 2023 నాటికే లాస్ట్ అంటే మరి 6 నెలలు ఏడాది మిత్తిలు ఇవాళ రైతుల మీద పడతా ఉన్నాయి. ప్రతి రైతు 20,000, 30,000 ఈ రుణమాఫీ విషయంలో రైతుల మీద భారం పడతా ఉంది. ఎక్కువగా సాగు చేస్తారు. సాగునీటి సౌకర్యం లేని రైతులే పత్తి సాగు చేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్న దళిత గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు పత్తి సాగు చేసినావు కదా, నీకు ఒక వానకాలమే ఇస్తాం, ఇక యాసంగికి నీకు ఎగబెడతా అని చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా చెరుకుకు పెట్టుబడి ఎక్కువ, పసుపు పెట్టుబడి ఎక్కువ, పండ్ల తోటలకు పెట్టుబడి ఎక్కువ. మరి వాళ్ళకు కూడా ఒకసారి ఇస్తా అంటే ఎట్లా? చెరుకుకు నార్మల్ గా ఇతర పంటల కంటే పెట్టుబడి 2 అంతలు ఉంటుంది. ఇలా 1 లక్ష ఎకరాల్లో చెరుకు పంట పండుతుంది మన రాష్ట్రంలో. 1 లక్ష ఎకరాల్లో పసుపు పంట పండుతుంది మన రాష్ట్రంలో. 10 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర పండ్ల తోటలు, ఒక 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలు ఉంటాయి. ఇలా కంది దాదాపు 10 లక్షల ఎకరాల్లో తెలంగాణలో కంది సాగవుతుంది. కంది కూడా సింగిల్ క్రాప్ 8 నెలలు 9 నెలలు పడుతుంది. నువ్వు కంది వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా. నువ్వు పత్తి వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా. నువ్వు చెరుకు వేసినావు కదా, ఒకటేసారి రైతు భరోసా. నువ్వు పసుపు వేసినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా. నువ్వు పండ్ల తోటలు పెట్టినావు కదా, నీకు ఒకటేసారి రైతు భరోసా అని వీళ్ళు రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. రైతు భరోసా పేరిట కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా ఈ పత్తి గాని కంది గాని హార్టికల్చర్ పండించే రైతులు కొండలు గుట్టల్లో సాగు చేస్తూ లేవు, పోడు భూములు సాగు చేస్తూ లేవు. కొండలు గుట్టల్లో పోడు భూములు సాగు చేసే రైతులు గిరిజన రైతులు. అంటే మీ టార్గెట్ ఏంటి? గిరిజన రైతులు అంటే మీకు గిట్టదా? గిరిజన రైతులకు రైతు భరోసా ఎక్కడదామనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. అన్ని ఆలోచించిన కేసీఆర్ గారు రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలి, రైతులు పెట్టేవాళ్ళు కానీ అడుక్కునే వాళ్ళు కాదు అన్నది కేసీఆర్ సిద్ధాంతం. రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళు, అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి ప్రజల్ని బతికించేవాడు రైతు. అందరికీ పెట్టే రైతును ఇలా కేసీఆర్ ఆత్మగౌరవం పెంచి రైతు యొక్క విలువను, రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచే ప్రయత్నం చేశాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రైతును అడుక్కునే వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. రైతులు దరఖాస్తులు పెట్టండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, పైరకాల చుట్టూ తిరగండి అనే విధంగా రైతుల ఉసురు పోసే ప్రయత్నం చేస్తుంది. అందరికీ అన్నం పెట్టే రైతును అడుక్కునే వాడిగా మార్చకండి. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, అన్ని పంటలకు ఇవ్వండి. ఇలా దీర్ఘకాలిక పంటలు ఉంటాయి, వర్షాధారిత పంటలు ఉంటాయి, వారికి అన్యాయం చేయొద్దు. ఇప్పటికే పత్తి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈసారి అకాల వర్షాల వల్ల పత్తి దిగుబడి తగ్గింది. కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణ చేస్తా ఉంది. ఉపాధి హామీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో డబ్బులు వచ్చాయి. మే నెలలో వచ్చిన డబ్బులు ఇప్పటికీ కూడా రిలీజ్ చేయట్లేదు. ఆల్మోస్ట్ 7 నెలలు 8 నెలలు అయింది. 858 కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులను ప్రభుత్వం దారి మళ్లించింది. 858 కోట్ల ఉపాధి హామీ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి మే నెలలో వస్తే ఇప్పటిదాకా కూడా పనిచేసిన కూలీలకు కానీ ఆ పని చేసినటువంటి వ్యక్తులకు కానీ ఇవ్వకుండా డబ్బులను కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు చెల్లించారు. పర్సెంటేజ్లకు బిల్లులు ఇస్తున్నారు. పేదవాళ్లకో ఈ పేద కూలీలకో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ లో పనిచేసిన వారికి మాత్రం డబ్బులు ఇవ్వడం లేదు. దాని రూల్ ఏంటి?
3 నెలలు దాటితే ఇంట్రెస్ట్ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన 3 నెలల్లోగా చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వం వడ్డీతో సహా కేంద్ర ప్రభుత్వానికి తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఎందుకు ఉపాధి హామీ డబ్బులు చెల్లిస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రం నష్టపోతుంది కదా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పర్శ్ అనేటువంటి కొత్త కార్యక్రమం దేశంలో 7 రాష్ట్రాల్లో తెస్తున్నారు. అందులో తెలంగాణ కూడా ఉన్నది. అంటే రాష్ట్రానికి డబ్బులు ఇయ్యరు, వాళ్ళు డైరెక్ట్ పనిచేసేటోళ్ళకే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది మీరు ఇట్లా చేస్తూనే వాళ్ళు బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం మాట చారణ నువ్వు కడితే బారణ వాళ్ళు రిలీజ్ చేస్తారు. డైరెక్ట్ పనిచేసేటోళ్ళకి పోతాయి. ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఖజానాలకు వస్తే 7 నెలలు 8 నెలలు మీరు ఇస్తలేరని, పనులు కుంటుపడుతున్నాయని, ఉపాధి హామీ లక్ష్యం నెరవేర్తలేదని కేంద్రం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకుంటుంది. స్పర్శలో తెలంగాణ కూడా పెట్టింది. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఉపాధి హామీలో చేసిన పనులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 858 కోట్లు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది.